హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. ఇవి రెడ్ రాజ్మా అండి. ఇవి నైట్ నేను నానబెట్టాను. సో నానబెట్టిన తర్వాత ఇవి ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని కర్రీ చేస్తాను. ఫస్ట్ ఇవి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటాను. ఉడకబెట్టుకున్న తర్వాత సో కర్రీ ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. సో లెట్ us స్టార్ట్ ద కర్రీ. ఇప్పుడు కుక్కర్లో మనం నేను ఏవైతే చూపించానో ఈ రెడ్ రాజ్మా వాష్ చేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి. దాంతోపాటు నేను పొటాటో వేసుకుంటున్నాను. ఒక 2 పొటాటోస్ ఇలా స్లైసెస్ తీసి ఇది కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇది ఉడికించుకుంటాను. జస్ట్ మనం ఇది ఉడికించే ముందు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కర్రీలో కదా సాల్ట్ అది వేసుకుంటాం. లెట్ us స్టార్ట్ అవర్ కర్రీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో సరిపడే నూనె పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పోపు సామాన్లు ఉంటాయి కదా, ఇవి ఆవాలు, జీలకర్ర, సోంపు ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్లో మనం ఈ పోపుని ఫ్రై చేసుకోవాలండి. సో నేను రాజ్మా కర్రీ మీకు చూపిస్తున్నాను. నేను అందులో బంగాళదుంప, టమాటా యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం. సో రాజ్మా, బంగాళదుంప, టమాటా కర్రీ మాట. రాజ్మా అనేది మనం ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి. ఓన్లీ ఇవి రాజ్మా ఫ్రై మాట. జస్ట్ ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం రాజ్మా వేసి మనం ఫ్రై కూడా ఇలా చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆల్రెడీ నేను ఉడకబెట్టేసాను కాబట్టి అవి గట్టిగా హార్డ్గా అయితే ఉండవు, క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు ఇది మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. సో పోపు వేసిన తర్వాత సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నేను బిగ్ సైజు 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి మనం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. సో లైట్ బ్రౌన్ ఆర్ రెడ్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు అంతవరకు మనం ఫ్రై చేసుకున్నాం. సో ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. సో ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం. సో ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు మనం మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది నేను వేస్తున్నానండి. ఇది వేసి బాగా వేపుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుంది కదా. సో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. సో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా, అందుకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దామండి. సో ఇదిగోండి, సో బంగాళదుంప ఫ్రై అవుతుంది. సో ఈలోపు మనం రాజ్మా కూడా వేసుకుందాం. ఈలోపు అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. సో నేను రాజ్మా మొత్తం వేసుకున్నాను. సో వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఫ్రై అవుతున్న మధ్యలో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో కర్రీకి సరిపడేంత సాల్ట్ ఫస్ట్ నేను కొంచెం వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని మనకు సరిపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు.
సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మొత్తం కలిసేలా మనం కొంచెం మిక్స్ చేసుకొని సో 1 నిమిషం మనం మూత పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. సో ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి సరిపడేంత కారం కూడా వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటున్నామో దాన్ని బట్టి టేస్ట్ చూసుకొని మనం కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. సో ఇదిగోండి కర్రీ. సో మొత్తం ఉప్పు పసుపు వేసిన తర్వాత కర్రీ. సో ఇప్పుడు మనం ఇది ఫ్రై కిందైనా మనం తినొచ్చు ఇలాగా. లేదు మనం నేను ఇప్పుడు ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. సో ఈ 3 టమాటాస్ తీసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత సో ఈ టమాటాలన్నీ బాగా మగ్గినంత వరకు మనం ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. సో సో ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. సో టమాటా ఉడికిందండి. సో ఒకసారి కర్రీ కలుపుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో సరిపడంత వాటర్ వేసుకోవాలి. సో రాజ్మా బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అండి. సో నీళ్ళన్నీ బాగా దగ్గరికి మరిగిపోయిన తర్వాత సో కర్రీ ఇలా వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.